నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం విజిత. అమ్మ, కనకదార స్తోత్రం, ఈ స్తోత్ర పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఈ స్తోత్రం పారాయణం చేయాలంటే సమయం ఏమన్నా చూసుకోవాలా? ప్రతినిత్యము చేసుకునే అవకాశం ఉందా? ఎవరు చేసుకోవచ్చు? ప్రత్యేకించి వాటి గురించి వివరించండి. ఎప్పుడూ కూడా అక్కడెక్కడో ఏదో జరిగిందని ఆ ఫలితం మనం ఆశిస్తూ ఆ స్తోత్రాన్ని చేస్తున్నాం. అవునమ్మా, ఏదైనా అంతే, ఎక్కడైనా ఎవరైనా అంతే. కానీ వాళ్లకున్న అర్హతలు మనకున్నాయా? నెంబర్ 1. ఆ సందర్భం, ఆ సిచ్యుయేషన్ ఇక్కడ ఏర్పడుతోందా? నెంబర్ 2. అవును, చూసుకోవాలి. చూసుకోకుండా ఇప్పుడు పక్కవాడికి తలనొప్పి వస్తే ఓ టాబ్లెట్ వేసాం, తగ్గిపోయింది. అదే టాబ్లెట్ ఇంకో తలనొప్పి ఉన్నవాడికి వేస్తే తగ్గకపోవచ్చు, వీడికి ఇంకో వేరే టాబ్లెట్ వేయాల్సి రావచ్చు. అది గమనించుకోవాలన్నమాట. ఎప్పుడు ఊరికే తలనొప్పి లేకుండా వేసుకుంటే ఏమవుతుంది, అది కూడా ఆలోచించుకోవాలి. కనుక ఇక్కడ కనకధార ఎప్పుడు చదవబడింది? ఒక పేద స్త్రీ, ఒక బాల సన్యాసి ఇంటికి వచ్చి భిక్ష అడిగితే అప్పుడు ఆ పేద స్త్రీ అతనికి భిక్ష వేయటానికి ఇంట్లో ఏమీ దొరకల. సన్యాసికి వేయకుండా పంపించేస్తే సన్యాసికి ఒక నియమం ఉంది, 3 ఇళ్ల కంటే ఎక్కువ వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడగకూడదు. 3 ఇళ్ల వరకు అడగాలి. ఈవిడికి తెలియదు ఇంట్లో ఉంది, సరైన బట్ట లేదు బయటికి రావటానికి. 3 ఇళ్ళక ఇతను 3వ ఇల్లా, 1వ ఇల్లా, 2వ ఇల్లా తెలీదు. తన దగ్గర భిక్ష లేకపోతే ఇతనికి ఒక ఛాన్స్ పోయినట్టే. ఏదో ఒకటి ఇవ్వకుండా చిన్న పిల్లాడే పాపం ఆకలికి ఆగలేడో ఏమిటో, నేను ఇలా పంపించేస్తున్నాను అని బాధేసింది ఆవిడికి. ఇల్లంతా వెతికితే ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది, ఆ ఉసిరికాయలు ఏవో కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి. ఒకే ఒక్క ఉసిరికాయ, అది ఎండిపోయిన స్థితిలో దొరికింది ఆవిడికి. చెట్టు ఉన్నప్పటికీ ఒకటే దొరికింది. సీజన్ కాదు, ఉసిరికాయ సీజనల్ ఫ్రూట్ కదా. అవునవును. ఆ ఎండిపోయిన ఉసిరికాయ ఒక చోట దొరికితే, అంటే తన డబ్బాలో వెతుక్కుంది, ఒకే ఒక్కటి మిగిలి ఉంది, అది తప్ప ఇంట్లో ఏమీ లేదు. అలాంటప్పుడు ఉన్న బట్టనే ఉన్నంత వరకు చుట్టుకుని ఆ పట్టుకుని వచ్చి ఆ పిల్లవాడి జోలిలో వేసింది. అబ్బాయి గ్రహించుకున్నాడు, అతనెవరు, మామూలు బాల సన్యాసి కాదు, ఆదిశంకరుడు, శంకరాచార్యుడు. శంకర సాక్షాత్ అన్నారు. ఆ శంకరుడే ఈ శంకరుడుగా పుట్టాడని నమ్మిక. అటువంటి శంకరుడు, ఆ శంకరుడు ఈవిడ వస్త్రం సరిగా లేదు, ఉన్న దాంట్లోనే కప్పుకొని వచ్చింది, వెయ్యటానికి ఎండిపోయిన ఉసిరికాయను పట్టుకొచ్చింది. అంటే ఇది తప్ప ఇంట్లో ఇంకేమీ లేని స్థితి, అది గ్రహించుకున్నాడు. అటువంటి పేద స్థితిలో ఈవిడ ఉన్నదే, పాపం ఈవిడికి ఏంటి కర్మ, అలా ఉండి కూడా ఏదో ఒకటి పట్టుకొచ్చి నాకు వెయ్యాలన్న తపన పడిందే, గ్రహించుకున్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు, దరిద్రాన్ని దూరం చేసేదెవరు? మహాలక్ష్మి అమ్మవారు. ఆవిడికి ధ్యానం చేయాలని కూర్చున్నాడు. ఏ పూజ అయినా ముందర గణపతి ప్రార్థన లేనిదే జరగదు కదా. ఒక శ్లోకం గణపతి మీద చెప్పి, నాయనా విఘ్నాలు రానికు నా పని కాని అని మొక్కుకున్నాడు. తర్వాత అమ్మవారికి స్తోత్రం చేశాడు. కనకధార స్తోత్రం అందరికీ చాలా మందికే వచ్చు. ఆ కనకధార చేశాడు. కనకధార స్తవం ఎందుకయింది? అది అమ్మవారిని ఆయన స్తుతిస్తూ, శ్లోకాల మీద శ్లోకాలు, అంటే నిన్ను వదిలిపెట్టను, నాకు ఏదన్నా ఇస్తే దాకా అన్నట్లుగా అనమాట. బాలుడు కదా, మొండివాడు. పైగా ఎవరి కోసం చేస్తున్నాడు? తన కోసం కాదు, ఈ పేద స్త్రీ కోసం చేస్తున్నాడు. ఎవరైనా కూడా వారి కోసం వారు పూజలు చేసుకుంటే తక్కువ ఫలితం, ఎవరైనా మన కోసం పూజలు చేస్తే ఎక్కువ ఫలితం. అలాంటి వాళ్ళు ఎవరున్నారమ్మా? ఉండాలి అని చెప్తోంది శాస్త్రం. అర్థమైందా? దాని నుంచి మనం ఏం కోరుకుంటున్నాం, మన అలా ఉన్నామా అని ముందర ప్రశ్న వేశాను నేను. అవును. నిస్వార్థంగా తనకి ఏమీ లేకుండా పోయినా, తనకు జోలలో ఒక ఉసిరికాయ ఎండిపోయింది అంతే, ఆవిడ కోసం ఈయన ప్రార్థన చేశాడు అమ్మవారిని. మామూలుగా అయితే ప్రస్తుతం రోజుల్లో అలా ఒక ఎండిపోయిన ఉసిరికాయ పక్కన పెట్టండి, ఏదైనా కాస్త పదార్థం అటు ఇటుగా ఉన్నట్టుగా వాళ్ళు భావించినప్పటికీ, ఈ మాత్రం దానికైనా ఇంత హడావిడి చేసింది అన్నట్టుగా తిట్టుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు, భిక్ష తీసుకున్న వాళ్ళు కూడా. కరెక్టే. అపాత్ర దానం అనేది మహాపాపం, అది చెయ్యకూడదు. అపాత్రదానం మేము చాలా వరకు, ఒకసారి రగ్గులు ఇంట్లో ఉండిపోతే, మంచి రగ్గే తీసుకెళ్లి రోడ్డు మీద పడుకున్న బిచ్చగాడికి తీసుకెళ్లి ఇచ్చాను. అప్పుడు యుఎస్ఏ నుంచి మా బాబాయ్ వస్తే ఆయన కారులో ఉన్నాడు, ఆయన ఒక సాక్షి, మా ఆయన ఒక సాక్షి, ఇద్దరు ఉన్నారు. కప్పితే వాడు వెంటనే ఉండమ్మా అని అంటే, ఉండంటే థ్యాంక్స్ చెప్తాడేమో అని నేను అనుకుంటున్నా. నేనేం ఆశించని కూడా లేదు. వెంటనే ఆ దుప్పటంతా తీసేసరే, చిరుగులేం లేవులే వెళ్ళు అన్నాడు.
ఉలెన్ రంగు. అర్థమైందా? అర్థమైంది. ఏమీ లేకుండా అవసరం ఫుట్పాత్ మీద ఉన్నవాడైతే పడుకున్నటువంటి వాడు. ఇది లక్డీ కపుల్ చౌరస్తా దగ్గర జరిగింది. అక్కడ ఇటువైపు ఖాదీ బండార్లు ఉంటాయి, అక్కడ జరిగింది. ఓకే. ఎట్లా అంటే అందుకనే చూసేవాడికి నిజంగానే ఆ అర్హత ఉందా లేదా పుచ్చుకునేవాడికి అవును. అని చూసి ఇవ్వాలి. ఉమ్. లేకపోతే అపాత్ర దానం కూడా పాపమే. ఎవరంటే వాళ్ళకి ఇవ్వకూడదు, ఉమ్. ఏదంటే అది ఇవ్వకూడదు. అన్నం పెట్టచ్చు ఎవరికైనా. ఉమ్. అన్నం ఎవరికి ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టచ్చు. కడుపు నిండిన వాడికి కూడా అన్నం పెడితే పాపమే, హా. పారేసిపోతాడు. దాని విలువ తెలియదు. విలువ తెలియదు. ఇక్కడ ఆవిడికి ఆ ఎండిపోయిన ఉసిరికాయ తప్ప ఇంట్లో ఏమీ లేని స్థితి అయినప్పటికీ బాల సన్యాసికి ఏదో ఒకటి ఇవ్వాలన్న తాపత్రయం. అవును. ఇవి రెండు గమనించాడు అతను. గమనించి అప్పుడు చదివితే ఎలాంటి స్థితిలో ఆవిడుంది. అందుకని ఈవిడ పాపం తీసేయమ్మా, ఆవిడకి ఏదన్నా బోల్డ్ కర్మ వెనకాల ప్రారంధం ఉందనుకో, చెప్తాడు ఆ శ్లోకాల్లో ఇవన్నీ. ఆ ప్రారంధం ఉన్నా మరి నువ్వు ఉన్నావు కదా తల్లివి, అవన్నీ తొలగించేసి ముందర ఇప్పుడు ఆవిడకి ప్రస్తుతం ఆవిడకి అవసరం. ఉమ్. ప్రారంధం కావాలంటే ఇంకొకసారి ఎప్పుడన్నా చూసుకుందాం. ముందర ప్రస్తుతం అవసరం ఏంటి? కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉంది. ఒంటి మీద బట్ట లేదు, ఇంట్లో తిండి లేదు, రోటీ కపడా మకాన్ అన్నాం కదా. కనీసం తినడానికి లేకపోతే అడుక్కోనైనా తినొచ్చేమో గానీ వస్త్రమే లేకపోతే ఏంటమ్మా బయటకు పరిస్థితి? కూడా రాలేరు కదా. అటువంటి పరిస్థితిలో దీన స్థితిలో ఈవిడ ఉన్నది, ఈవిడికి సహాయం చెయ్యి అని అడిగాడు ఆయన. ఉమ్. ఈ బాలుడు ఎంత నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా, నా కోసమే అనేటటువంటి భావన లేకుండా ఎలా చేసిందో అతను అమ్మవారు గమనించింది. ఉమ్. గమనించి అమ్మవారు అప్పుడు ఏం చెప్పింది, చక్కగా ఉసిరికాయల వర్షం కురిపించింది. అవి బంగారు ఉసిరికాయలు. ఉమ్. ఉసిరికాయలే ఎందుకు కురిపించాలి? ఆవిడిచ్చింది ఉసిరికాయ, ఏది ఇస్తే అదే వస్తుంది. అవును. ఏ కొబ్బరికాయలో కురిపించదా, పెద్దవి కదా బాగా చక్కగా బోల్డ్ వస్తాయని. హా. ఏదొస్తే అదే అని. కనుక మనం ఏది ఇచ్చాము? ఉసిరికాయ ఇచ్చాం కనుక ఉసిరికాయ ఇచ్చి. ఓకే. అంటే మనం ఇక్కడ ఏది మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు చెడు. ఇస్తే చెడు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. రాయిని విసిరేసి కొడితే వచ్చి మనకే తగులుతోంది అంటున్నావా? ఖచ్చితంగా. అంతే, ఇట్స్ ఆల్. ఇక్కడ మళ్ళీ న్యూటన్ గారు వస్తారనమాట. అర్థమైందా? ఉసిరికాయల వర్షం కురిపించింది ఆవిడ. ఓకే. ఎంత అంటే ఆవిడ చాలా తనని ఎంత పొగిడాడంటే, నువ్వు ఫలానా శ్రీనివాసుడు భార్యవి, నీ దగ్గర డబ్బుకు లోటే ఉంది చెప్పు, నువ్వు ఫలానా రత్నాకరుడి కూతురివి, నీ దగ్గర డబ్బుకు లోటే ఉంది నువ్వు అనుకుంటే అయిపోతుంది, కాస్త ఇవ్వమ్మా బుజ్జగించి అని చక్కగా మహా పొగిడాడు. ఆహా. అంత పొగిడేసరికి ఆవిడ చక్కగా ఉబ్బి తబ్బిబ్బైపోయి కనకధార కురిపించింది. కనకధార అంటే ఆమ్లం అంటారు దాన్ని, ఆ పండుని, ఉమ్. అమలక పండుని పై నుంచి కురిపించింది అనమాట. ఇప్పుడు అంటే ఏదైతే మనం ఈ లాలించినట్టుగా మీరు చెప్పినవి ఉన్నాయో, ఈ స్తోత్రం అంతా కూడా అలా అమ్మవారి వర్ణన ఉంటుందమ్మా? అవును. అమ్మ నువ్వు అంత గొప్పదానివి, ఇంత గొప్పదానివి, నువ్వు అది చేయగలవు, ఇది చేయగలవు, పాపం ఈ పేదరాలు ఈవిడదేముందిలే, కొంచెం ఈ కొద్దిగా నువ్వు నీ చేత్తో ఇలా దుడిచైపోతుంది ఆ. అని ఇట్లాంటివన్నీ చెప్పాడనమాట. ఉమ్. ఎంత బాగా మంచిగా చెప్పాడు. ఇంప్రెస్ చేసేసారు. బాగా ఇంప్రెస్ చేశాడు. చేశాక ఉసిరికాయలు కురిసినాయి కదా, అవును. కొంచెం కాదు ఇబ్బడి ముబ్బడిగా కురిసాయి. ఆ. ఈ పిల్లవాడు ఒక్కటి తీసుకోలే, అవన్నీ చక్కగా అమ్మ ఇవన్నీ నీకోసమే తల్లి, నువ్వు తీసుకో అన్నాడు ఆవిడ్ని. ఉమ్. వీడు మళ్ళీ జోలిలో ఎండిపోయిన ఉసిరికాయతోనే వెళ్ళిపోయాడు. ఆ. అంటే తన కోసం కాదు, అవసరం కోసం, అవతల వాళ్ళ అవసరాన్ని గ్రహించి వాళ్ళ కోసం చేసినటువంటి ప్రార్థన. అంటే దీన్ని బట్టి మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవచ్చేమమ్మా, మనకి ఎంత కర్మ ఉన్నప్పటికీ మనం ప్రస్తుతం ఆచరించే కొన్ని ధర్మ మార్గమైన పనుల వల్ల అవును. కొన్ని తప్పించుకోకపోయినా కాస్త పక్కన పెట్టి ముందుకు వెళ్ళొచ్చేమో. అవునమ్మా, ఇప్పుడు బ్యాంకులో మీకు కొంత అప్పు ఉంది, కొంత డబ్బు ఉంది, ఉమ్. కానీ ఈ డబ్బు ఆ అప్పుని తీర్చదు. మనమే డ్రా చేసి దీంట్లో కడతాం మళ్ళీ. అంతే. అవునా? అవును. కనుక అక్కడి నుంచి కొంచెం తీసి ఇక్కడ ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు. ఉమ్. ఎంతో కొంత మన వెనకాల పాపం బ్యాంకు, పుణ్యం బ్యాంకు రెండు ఉన్నాయి. ఉంటుంది. ప్రారంధం మూట కూడా ఉంది. ఉంది. ఇంకా కాకుండా ఆగామి కూడా చేసుకుంటూ ఉంటాం. కొత్తవి యాడ్ చేస్తున్నాం కదా, అవును. చేస్తూ ఉంటాం. కనుక అది పోవాలి అంటే అమ్మా నువ్వే దిక్కు, ఉమ్. నువ్వు తప్ప ఇంకొకరు లేరు. Surrender జపతో అయిపోవాలి. నాస్తి పాతకం అంటారు. జపం చేస్తుంటే పాతకం పోతుందట. ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటారమ్మా ఇది? ప్రతినిత్యం చేసుకోవచ్చు అసలు ఇప్పుడే మనకి మళ్ళీ అంత ఆర్తి, అంత అవసరం, అంత అవసరం, అంత అంటే ఆర్తి. ఇందాక మీరు స్టార్టింగ్ లోనే అన్నట్టు వాళ్ళు చేశారు, వాళ్ళకి వచ్చింది, ఆ పరిస్థితుల్లో మనం చేస్తే వస్తుంది అనే భావన కాకుండా అవసరం ఉందా లేదా? అంత ప్యూరిటీతో మీరు ఉన్నారా? నిస్వార్థంగా చేస్తున్నటువంటి స్థితి ఉన్నదా? అంత చక్కగా మెచ్చుకోలుగా అన్ని ఆయన మాటలే మనం చెప్పిన, మళ్ళీ మన భావంతో భావస్ఫూరకంగా పలకాలి కదా. అవునవును.
ఆ పదాలనే మనం భావస్ఫూరకంగా పలకాలి కదా. ఉమ్, కనుక ఆ రకంగా మనం పలుకుతున్నామా లేదా, ఉమ్, ఆ రకంగా అమ్మవారిని ప్రసన్న చేసుకుంటూ ఎదుర్కొంటే అమ్మవారు నిజంగానే కూర్చుని ఉందని తన్మయత్వంతో, అమ్మా నువ్వు ఇంత బాగున్నావు, ఇంత మంచిదానివి, ఇంత గొప్పదానివి, నీకు నీకు లేని సిరి సంపద అని పొగుడుతున్నామా? ఉమ్. ఇవన్నిటికీ ముందర గణపతిని ముందరే పూజించి, నాయన పూజించు. గణపతి విఘ్నాలు పెట్టకు, ఈ పని కానీ, పాపం ఆవిడ చాలా కష్టంలో ఉన్నది అని అంటే మనం పూజ చేసినప్పుడే కాదు, స్తోత్రాలు ఇలాంటి మంత్రాలు పారాయణ చేసినప్పుడు కూడా ఆ గణపతిని పని తలుచుకోవాలి. తప్పకుండా కావాలి అంటే ఆయన సహకారం కావాలి ఓ, ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి కదా. ఆ పని కావాలి కదా. అవును. అవితే ఫోన్లే కాకపోతే కానిలే అని చేయలే. ఉమ్, అంత ఝాసగా చేశాడు అది అవును, ఆ స్తోత్రం. ఉమ్, మరి ఇంత ఝాసగా అందరూ చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి వరిస్తుంది, ఉమ్, ఆ వరం వాళ్ళకి దక్కుతుంది, అది మాత్రం చెప్పగలను. కానీ ఇటువంటి శ్రద్ధ, భక్తి, అవసరము, ఆర్తి, ఇది తప్ప నాకు ఇహ దిక్కు లేదు అన్నటువంటి భావము, నా కోసం కాదమ్మా వాళ్ళకి ఇవ్వు అని అడిగేటటువంటి ఒక నిస్వార్థ వ్యక్తిత్వం, అవును. అవన్నీ కలిస్తే ఉమ్, తప్పనిసరిగా కనకధార కురుస్తుంది. ఉమ్, తప్పనిసరిగా కనకధార కురుస్తుంది. కాలడీలో వచ్చిన కనకధార ఉందే, అక్కడ ఆ ఇల్లు ఉంటుంది, ఇప్పటికీ మనం వెళ్ళి చూడొచ్చు. ఉమ్, ఇంట్లోకి మనం వెళ్ళలేము, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, ప్రతి అవును. యాత్రికుడు వెళ్తుంటే. కానీ ఆ వసారా ఎక్కడైతే ఇది జరిగిందని ఉందో అక్కడ వసారాలో చక్కగా మనం మధ్యలో ఆ వసారాలో కూర్చుని మనం పూజ చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, ఆ స్తోత్రం కావాలంటే ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు. ఉమ్. తలెత్తితే పైన ఉంటుంది అమ్మవారు మన మీద వర్షం కురిపించడానికి. ఓ, చెక్కలో విగ్రహం చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటుంది ఉమ్, ఉమ్, చక్కగా. రోజ్వుడ్ కలర్లో ఉంటుంది, పనస చెక్క అనుకుంటాను. అక్కడ దాని మీద కూర్చొని అక్కడ చక్కగా పైనుంచి మనల్ని చూస్తూ ఉంటుంది చదువుతుంటే. ఉమ్, అక్కడ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆదిశంకరుడు నేను ఆ కనకధార కురిపిస్తున్నటువంటి ఆయిల్ పెయింటింగ్ 2 ఉన్నాయి. ఉమ్, అక్కడ కూర్చొని చేసుకుంటున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కొన్ని వందలేళ్ళు అయిపోయాయి కదమ్మా, కనుక ఆ చెట్టు అయితే ఇప్పుడు లేదు, ఉమ్. ఆనాటి ఉసిరి చెట్టు లేదు. కానీ వాళ్ళ ఇంట్లో ఇంకా ఉసిరికాయలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ వైభోగం ఉన్నది అనేది చెప్పుకుంటున్నటువంటి మాట బయట. నేనైతే చూడలేదు, చూసిన వాళ్ళు ఉన్నారుట ఒకళ్ళిద్దరు, వాళ్ళు ఎక్కువగా వివరంగా చెప్పలేదు. రెండవది, ఆ ఉసిరికాయ ఇదేనని ఒక పటం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ఉసిరికాయ మనం ఇప్పుడు చూస్తున్న ఉసిరికాయలా ఉండదు, అది వేరే, ఆ రూపమే వేరేగా ఉంది. మరి ఆవిడ ఉసిరికాయలే కురిపించింది, ఎందుకంటే ఉసిరికాయ ఏదేస్తే అది ఇస్తామని చెప్పారు కదా, అదే వస్తుంది. అందుకని కనుక ఉసిరికాయలు బాగా కురిసినటువంటి ప్రదేశం అది. అక్కడ ఒక గుమ్మం బయట గేటు దగ్గర ఒక యక్షుడు బొమ్మ, ఇప్పుడు బుద్ధిస్ట్ బొమ్మలో ఒక యక్షుడు బొమ్మ నవ్వుతున్నట్లుగా ఉంటే కుబేరుడు అంటారు చూడండి, మరి ఆనాటి పాతది అది అక్కడ ఉంది. ఒక బొమ్మ ఉంటుంది ఆ గేటు మీద, అంటే గోడ మీద, గేటు కట్టి ఇటు స్తంభాల్లాగా ఉంటాయి కదా, దాని మీద ఆ యక్షుడు కూర్చొని చక్కగా నవ్వుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏదో కుబేర స్థానం అని తెలిసేలాగా. ఓ, అంటే ఇదంతా కూడా లక్ష్మీప్రదమైన ప్రాంతం. 30 కిలోమీటర్లు ఉంటుంది కాలడికిను ఈ ప్రదేశానికి. దీన్ని స్వర్ణోత్తుమనానో పొన్నోర్కొత్తుమనా అని అంటారు ఆ ప్లేస్ ని. అక్కడ అంత దూరంలో ఉంటుంది. అంటే ఈ బాలకుడు 30 కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్ళి భిక్ష అడిగాడు. బాబా, కొంతమందికి భిక్ష వేస్తే ఎంత పుణ్యమో చూడండి, అవును. కొంతమందికి భిక్ష వేస్తే ఎంత పాపమో చూడండి, అవును. రెండు ఉన్నాయి. అసలు అలాంటి పిల్లవాడికి భిక్ష వేసి ఆవిడ ఎంత పొందింది. అవును, అంటే ఆమె ఏమి ఆశించలేదు, వచ్చి అడుగుతున్నారు ఏదో ఒకటి ఇచ్చి కడుపు నింపాలి అనే ఆలోచన. పాపం పిల్లవాడి గురించి, ఆకలి గురించి, బాల సన్యాసి ఇంకో చోటకి వెళ్ళడే అంటే ఒక మాతృమూర్తి లాగా ఆలోచించింది. అవును, అటువంటి తత్వం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఫలిస్తుంది, కనకధార ఫలిస్తుంది. అమ్మా, విష్ణు సహస్రనామాలు అసలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? అంటే ప్రతి దానికి వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ఎవరి ద్వారా ప్రారంభమయ్యాయి? ఇప్పుడు లలిత సహస్రనామాల విషయానికి వచ్చేసరికి వసిన్యాది వాగ్దేవతలు అంత పెద్ద సభలో వాళ్ళు అమ్మవారిని వర్ణించారు, అవే మనకు లలిత సహస్రనామాలు అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మరి విష్ణు సహస్రనామాల ప్రారంభం ఎలా మొదలైంది, ఎవరి ద్వారా మొదలైంది, దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. విష్ణు సహస్రనామాల గురించి మనకి మహాభారత గ్రంథంలో వస్తుంది. అసలు మహాభారతంలో లేనిది లేదు, అందుకే అది మహాభారతం. దానికి అసలు పేరు జయం అని పెట్టి తర్వాత మార్చి పెద్ద ఉద్గ్రంథం అయిపోయిందని మహాభారతం అని పేరు మార్చారు. అసలు పేరు జయమే దానికి, అంటే జయం కలిగింది చివరికి అని చెప్పటం. దాంట్లో భీష్ముడు ఒక పాత్ర, ప్రధాన పాత్రే, చాలా తరతరాలుగా వస్తున్న పాత్ర కనిపిస్తుంది భీష్ముడిది. ఈ భీష్ముడు యుద్ధంలో
పడిపోతాడు, అంపశయ్య మీద పడుకుంటాడు. ఇది అందరికీ తెలిసింది. అవును అవును. యుద్ధం అంతా ముగిసింది. తర్వాత అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఈయన అంపశయ్య మీదే ఉన్నాడు. పాపం అంటారే, వెన్నెల్లో తడిసి చలిలో చివికి వానకి తడిసి ఎండకి ఎండి అన్నట్లుగా అలా ఓపెన్ గా అలా ఉన్నాడు ఆయన యుద్ధ భూమిలో. కదపటానికి లేదు. ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలతో ఇలా దొర్లిపోయాడు రథం మీద నుంచి. ఆ బాణాలే అతనికి చెయ్యలాగా అయిపోయి అక్కడ పడుకొని ఉన్నాడు ఆయన. కానీ అమ్మ అది కూడా ఆయన కోరిక ప్రకారమే మరణము అని చెప్పి అంటారు. ఆయనకి ఇచ్ఛామరణం ఉంది. ఇచ్ఛామరణం అంటే ఏంటంటే, తండ్రికి తనకు వివాహ సమయంలో తను వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేసి తండ్రికి పునర్వివాహం చేశాడు. ఆయన కోరుకున్నాడని. పాపం తండ్రి కొడుకు ఇలా ఉండిపోతాడని అనుకోలే. తను పునర్వివాహం చేసుకుందాం అనుకున్నాడు అంతే. కొడుకు కాపాలని అనుకోలే. కొడుకుని యువరాజు చేద్దామని కూడా అనుకున్నాడు. ఎందుకంటే చాలా గొప్ప మంచి శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి పుత్రుడు. మామూలుగా ఏదో సాధారణ బాలుడు కాదు. అలాంటప్పుడు ఇంత తన కోసం త్యాగం చేశాడు. తెలియకుండా ఆ తండ్రికి సమయం ఇవ్వకుండా చేసేసాడు. అది చేశాడు కనుక నీకు ఇచ్ఛామరణం, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేవరా నీకు ఇస్తున్నాను అన్నాడు అని ఈ వంశానంతా ఇతని చేతుల్లో పెట్టేసరికి ఏమైపోయింది, తర్వాత తమ్ముళ్ళు చూశాడు, ఆ తమ్ముళ్ళ పిల్లల్ని చూశాడు, ఇవన్నీ వాళ్ళ పిల్లల్ని చూస్తూ వచ్చాడు. ఇవన్నీ చూస్తూ వచ్చేసరికి నెమ్మదిగా ఎట్లా వచ్చేసింది పరిస్థితి. వీళ్ళని ఇప్పుడు ఇలా వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళాలి ఆయనకు అర్థం కాల. తన వెనకాల గైడెన్స్ లేనిదే వీళ్ళెవరూ సరిగ్గా నిలబడలేని పరిస్థితి. తమ్ముళ్ళిద్దరూ అలా అయిపోయారు. తర్వాత ఆ తమ్ముడు పిల్లలు అలాగే ఉన్నారు. ఆ తర్వాత తమ్ముడు పిల్లలు మన వాళ్ళ తరం వచ్చేసింది. వచ్చాక ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇక అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఒకసారి చనిపోదామని నిశ్చయించేసుకుంటాడు. ఎప్పుడంటే కృష్ణుడు అర్జునుడు ఎదుర్కొన్న రథం ఒకళ్ళకొకళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తారు ఒకసారి. ఆ ముందర రోజే దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడిని చాలా రెచ్చగొడతాడు. నువ్వు కావాలని వాళ్ళంటే నీకున్న ఇష్టం కొద్దీ వాళ్ళ మీదకు నువ్వు వెళ్ళటం లేదు, వాళ్ళతో యుద్ధం చేయటం లేదు, నువ్వు ఊరికే కాలయాపన చేస్తున్నావు, లాంటి మాటలన్నీ భీష్ముడిని కాస్త కోపంగా మాట్లాడతాడు దుర్యోధనుడు. భీష్ముడి కోపం వస్తుంది. నేను నిజంగా ధర్మంగా నీ తరపునే యుద్ధం చేసి నీ వైపు ఉంటే ధర్మం వాళ్ళ వైపు ఉందని తెలిసి కూడా నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు నిన్ను దాటి అవతలకి వెళ్ళకూడదు అనే మాట కొద్దీ నేను నీ వైపు ఉన్నాను, నువ్వు నన్ను ఇలాంటి మాట్లాంటావా అని మర్నాడు డైరెక్ట్ గా తన రథాన్ని అర్జునుడు కృష్ణుడి మీదకి తీసుకెళ్తాడు. అంటే కృష్ణుడు సారథి, అర్జునుడు లోపల ఉండి యుద్ధం చేసే సైనికుడు. తీసుకెళ్లి బాగా బాణాలు కొడతాడు. ఆ బాణాలు ఎడాపెడా ఇష్టం వచ్చినట్టుగా, అంటే భీష్ముడు చాలా గొప్ప పరశురాముడి దగ్గర బాణ విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు. అలా కొట్టేస్తూ ఉంటే అవన్నీ అర్జునుడికే కాకుండా కృష్ణుడు కూడా తగులుతున్నాయి. కృష్ణుడు చూసి ఏంటి అర్జున సరిగా చూడు, నాకు కూడా తగులుతున్నాయి, సారథికి తగిలేలా కొడితే నువ్వేం పెద్ద విలుకాడివి చూసుకో అని అరుస్తూ ఉంటాడు. అంటే కేకలేస్తూ ఉంటాడు. సారథికి ఆ పవర్ ఉంటుంది. సారథికి వెనకాల ఉన్నవాడిని హెచ్చరించే హక్కు ఉంటుంది. అది చేస్తూ ఉంటాడు. ఎంత చేసినా కృష్ణుడికి తగులుతున్నాయి, అర్జునుడికి తగులుతున్నాయి. ఇది చూసి ఒకసారి కోపం వచ్చేసి కృష్ణుడు ఉన్నట్లుండి చక్రం పుచ్చుకుని జయ్యమని దూకేశాడు. రథం నుంచి దూకి చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు. ఇవాళ వీడిని చంపేస్తానని. చంపేస్తాను, మన చంపేసేలా ఉన్నాడు, అర్జున నేను రక్షిస్తాను, వీడిని చంపేస్తానని చెప్పి దూకేశాడు. దూకేసరికి భీష్ముడు చూశాడు, ఆ కృష్ణుడు అంతటి పరమాత్ముడి చేతిలో మరణించటం కానీ ఇంతకంటే నాకు ఇంకా గొప్ప వరం ఏం కావాలి. గబుక్కులు దిగిపోయి కృష్ణుడి కాళ్ళకి దండం పెట్టేశాడు. పెట్టేసి దేవా నువ్వే దిక్కు నాకు అని చెప్పి దండం పెట్టేశాడు. దండం పెట్టేశాక అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నేను కదా చంపాల్సింది, నువ్వేమో యుద్ధంలో ఆయుధం పట్టను అన్నావు కదా, యుద్ధం చేయను ఆయుధం పట్టను అన్నావు కదా, అలాంటి నీ మాట ఒకటి పోతుంది, నాకు బరువు తక్కువ కదా, నువ్వు చంపితే నేను కదా చంపాలి అని అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు. ఇద్దరు అటు ఇటు ఉంటారు. సరే కృష్ణుడు కొంచెం కోపం తగ్గించుకుని మళ్ళీ రథం ఎక్కుతాడు. భీష్ముడు నేను చచ్చిపోతాను అని చెప్పి దిగాడు, ఇచ్ఛామరణం అడిగాడు. కృష్ణుడు ఇవ్వలేదు, వరం ఇవ్వలేదు. కృష్ణుడు కావాలనే నాటకమాట ఆ వరాన్ని వేస్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే ఎవరికైనా కూడా వారు చేసిన పాపాలు అంతమైతే గాని మరణం రాదు. పాపాలు కానీ ఆ సమయానికి పుణ్యాలు కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభకర్మ కానీ అశుభకర్మ కానీ ఏది చేసినా అవి అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా అనుభవించాలి. పోస్ట్ పోన్ అవుతాయి కానీ నల్లిఫై అవ్వవు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. పుణ్యమైనా సరే పాపమైనా సరే, ఇతను చేసిన పాపం ఉంది, ఇంకా ఇతనికి అనుభవించాల్సింది ఉంది. హాయిగా వచ్చి ఇప్పుడు రథాల మించి దూకి చంపేసే అంటున్నాడు అని మళ్ళీ కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోతాడు. సరే మళ్ళీ మిగిలిన యుద్ధం జరిగింది. బాగా బాణాలు తగిలి ఈయన పడిపోయాడు. పడిపోయి అలా ఆ తల్లి గంగ వచ్చి ఇచ్చిన నీళ్లే ఆహారం అంతే.
దాని మీద అతను అలా పడి ఉన్నాడు. అప్పుడు ఒకరోజు ఉన్నట్లుండి కృష్ణుడికి భీష్ముడు తన్ని తలుచుకుంటున్నట్టుగా అనిపించి గబగబా వెళ్దాము భీష్ముడి దగ్గరికి, భీష్ముడు నన్ను తలుచుకుంటున్నాడు, ఎంతో గొప్ప మంత్రాంగవేత్త, ఆయనకి తెలియని సూత్రాలు లేవు, రాజకీయ విశేషాలు లేవు, ఆయన దగ్గరికి వెళ్ళి అవన్నీ నువ్వు నేర్చుకోవాలి, పరిపాలన ఎలా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకోవాలి నువ్వు అని ధర్మరాజుకు చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్తాడు. వీళ్ళందరూ వెళ్తారు అక్కడికి. వెళ్ళాక ఆయన్ని చూసి అందరూ చెప్పు తాత ఏమన్నా చెప్పు, మేము నేర్చుకుంటాం ఎలా చేయాలంటే ఆయన చెప్తూ ఉంటాడు. ద్రౌపది నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు ద్రౌపది అని అడుగుతాడు భీష్ముడు. ఇంత నీతి సూత్రాలు చెప్పేటంతటి వాడివా నువ్వు, మరి ఆ రోజు సభలో నా వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నీ నీతి ఏమైంది అన్నట్టు. అంటే అప్పుడు చెప్తాడు, అప్పుడు నేను అధర్మపు కూడు తింటున్నా, మనం తినే ఆహారమే మన గుణాలుగా ప్రతిఫలిస్తుంది, అందుకే యుద్ధం చేయాలంటే రజోప్రధానమైన ఆహారమే తినాలి అని ఒకసారి ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం కూడా. సాత్వికంగా పూజ చేయాలంటే సాత్విక ఆహారమే తినాలి, అంతేగాని ఆ ఆహారం తప్ప ఈ ఆహారం ఒప్ప అనేటటువంటి మాటలు ఉండవు. అందుకే రాత్రిపూట బాగా నిద్ర రావాలంటే ఈ తినండి అని చెప్తూ ఉంటారా ప్రత్యేకంగా, అది తమో గుణం రావాలంటే అవి తినాలి. ఈ కేవలం మన ఆహారమే మన గుణంగా ప్రతిఫలిస్తుంది. నేను అధర్మపు కూడు తింటున్నా, అధర్మవర్తన చేశా, ఇప్పుడు ఇన్నాళ్ల నుంచి ఆ రక్తం అంతా కారిపోయింది, ఈ బాణాలతో ఆ రక్తం అంతా పోయింది, ఇప్పుడు కేవలం ధర్మమే మిగిలి ఇలా ఉన్నా కనుక ఇప్పుడు నాకు చెప్పే అర్హత ఉంది అంటాడు. ఎంత అంటే తను తప్పు చేశానని తెలుసు, ఆ తప్పుకి శిక్ష ఉందని తెలుసు, ఆ శిక్ష అనుభవించేశాను కనుక నేను చెప్పచ్చు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, చెప్పు నువ్వు అంటే కృష్ణ నేను నిన్ను ఎంతో స్తుతించాలని ఉంది అంటే స్తుతించమంటాడు. స్తుతించమనంటే నీది నువ్వు చెప్తావా నేను చెప్పాలా అని కూడా అడుగుతాడు. అంటే నీ గురించి నువ్వే చెప్తావా నన్ను చెప్పమంటావా అని అడుగుతాడు భీష్ముడు. కృష్ణుడు అంటాడు, నా గురించి నేను చెప్పుకుంటే సోత్కర్ష అవుతుంది, సొంత డబ్బా, నువ్వే చెప్పు అంటాడు. నువ్వు చెప్పు, తత్వం గురించి చెప్పుకోకూడదు, నేను తత్వాన్ని తత్వద్రష్ట తత్వం గురించి చెప్పచ్చు, నువ్వు తత్వాన్ని దర్శించావు కనుక నువ్వు చెప్పమంటాడు. అప్పుడు మొదలుపెట్టి భీష్ముడు ఈ విష్ణు సహస్రనామాలు చెప్తాడు. ఈ విష్ణు సహస్రనామాలు చెప్పేటప్పుడు వీళ్ళు మాత్రమే పక్కనున్నారు, అందరూ వినేశారు, దండం పెట్టేసుకున్నారు, అయిపోయింది. అన్నీ చెప్పేశాక అప్పుడు మరి ఎవరికైనా ఇవి గుర్తున్నాయా? 1000 నామాలు, ఒక్క సహదేవుడికి మాత్రం ఇవి గుర్తుంటాయి. సహదేవుడికి ప్రత్యేకంగా ఆయన తండ్రి నుంచి ఆయనకు వచ్చినటువంటి ఒక గుణం, ఎంత విన్నా గుర్తు పెట్టుకునేటటువంటి ఒక గుణం. ఆ గుణం బట్టి సహదేవుడు దీనిని అంతా మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలిగాడు అందరికి. ఆ తర్వాత అప్పటి నుంచి మనకి అందరికీ ఇది ఈ విష్ణు సహస్రనామం భీష్ముడి ద్వారా కృష్ణుడి ఎదురుకుండా నుంచుని కాదు పడుకుని ఆయన గురించి ఆయన భీష్ముడు కృష్ణుడికి చెప్పినటువంటిది. నిజంగా చెప్పాలంటే భీష్ముడి పేరు కూడా కృష్ణుడే. అవునా? ఆయన అంటే భీష్ముడు కాదు, ఇదంతా రాసిన వ్యాసుడు పేరు కృష్ణుడు, కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. వ్యాసుడు కదా రాసింది. భీష్ముడు పాత్ర ద్వారా కృష్ణుడికి చెప్పించాడు. అర్థమవుతుంది కదా. అసలు రచన చేసింది ఎవరు? వ్యాసుడు. ఆ వ్యాస రచన ద్వారానే ఇది మనకి తెలిసింది. అంటే ఇదంతా జరిగిన కథని వ్యాసుడు రాశాడు తర్వాత. వ్యాసుడు కూడా మొత్తం ఈ దీంట్లో భాగం గనక, వంశంలో భాగం గనుక వ్యాసుడు రాశాడు. భీష్ముడు చెప్పాడు, కృష్ణుడు విన్నాడు, ఇంకా ఇతరులు పాండవులందరూ కూడా విన్నారు, ద్రౌపదితో సహా. ఓకే, ఇప్పుడు మరి అంటే చెప్పారు, దాన్ని మళ్ళీ మనందరికీ తెలిసే విధంగా రాశారు, వివరించారు, అందరికీ తెలిసేటట్టు. అసలు అంటే మనం ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి, ఎందుకు పారాయణ చేయాలి విష్ణు సహస్రనామాలు? విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు. విష్ణువు అనుకోగానే అయిపోలేదుగా, కృష్ణుడు అంటున్నాం, అక్కడ కృష్ణుడు నుంచున్నాడు కానీ ఆయన విష్ణువు రూపం. ఆ విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు ఎంత గొప్పవాడో తెలియాలి కదా. ఊరికే ఒక సూపర్ పవర్ అని ఆరాధిస్తున్నాం, ఆ సూపర్ పవర్ సూపర్ అని ఎలా తెలియాలి? చాలా మందికి మన పక్కన ఉన్న వాళ్ళు అంత గొప్ప వాళ్ళని మనకి తెలియదు. అవును, వాళ్ళని ఊరికే చూసి చూడనట్టు ఉంటాం. వాళ్ళ గురించి అందరూ ప్రకటించుకోరు, చాలా మంది ప్రకటించుకోరు. ప్రకటించుకోకపోవటానికి కారణం అవతల వాళ్ళకి తెలుస్తుంది తెలియదు, వాళ్ళు ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తారు చేయరు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొంతమందికి ఇష్టమైన అంశం అయితే ఎంతైనా ఇష్టంగా వింటారు, కొంతమందికి తెలియదు. నేను మొదటిసారి లలితా సహస్రనామం రాసినప్పుడు మా బంధువులందరి దగ్గర నుంచి ఇవి నీకు వచ్చా అన్నారు. మా సిబ్లింగ్స్ వదిలేసి, నా కొంతమంది కొలీగ్స్ వదిలేసి, ఎందుకంటే నిత్యం చూస్తున్న వాళ్ళని వదిలేసి, కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇవి నీకు వచ్చా అన్నారు.
ఎప్పుడో నేను 7వ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను అన్నది ఎంతమందికి తెలుస్తుందో నాకు తెలియదు. 7వ క్లాస్ నుంచే వచ్చు అప్పుడే కదా మొదటిసారి మొదలు పెట్టింది అసలు వినటం అనేది. చంద్రశేఖరేంద్ర సరస్వతి పాఠాలు వినటం మొదలు పెట్టింది అప్పుడే కదా. ఓకే ఓకే కంచి పెద్ద ఆయన. అవును అవును అలా అది నాలోనే ఉంది, అంతే. ఉండని నేను ప్రకటించుకోవాలని నేను అనుకోలేదు. తర్వాత కరోనా కాలంలో ఏం చేయాలో తెలియక బయటకు వచ్చినవి అవన్నీ. అప్పటి నుంచే నేను బయటకు వస్తున్నాను, అప్పటిదాకా నేను బయటకు రాలేదు. ఓకే ఓకే అదే చాలా మందికి ప్రకటించుకోవాలని అనిపించదు, ఎందుకు అనవసరం. అవును దానంతట అది సూర్యుడు తనంతట తను వెలుగు రావాలి కానీ, సూర్యుడు కానీ ఏదైనా ఇంకొకళ్ళు తెచ్చి ఇది సూర్యుడు అని చూపించాలి. కృష్ణుడు కూడా అదే అంటాడు, నా గురించి నేను చెప్పుకోవటం కాదు నువ్వు చెప్పమంటాడు అదే భీష్ముడిని. అందుకని భీష్ముడు చెప్పాడు. అక్కడ ఆ భీష్ముడు చెప్పినటువంటి ఈ సహస్రనామ స్తోత్రం ఉందే, స్తోత్రం అంటేనే స్తుతించటం, అంటే పొగడటం. ఆయన లక్షణాలన్నీ ఒక ఇగో నువ్వు ఇంతవాడివి 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 అని ఇవన్నీ వివరాలన్నీ చెప్పటం. దాంట్లో మొత్తం విష్ణువు చేసినటువంటి మొత్తం అన్ని కార్యక్రమాలు, ఎన్ని లీలలు అన్నీ తెలుస్తాయి అనమాట. ఎన్ని మాయలు అవన్నీ కూడా తెలుస్తాయి ఆయన గురించి. అటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. మరణ సమయంలో అంటే ఇంకొద్ది రోజుల్లో నేను మరణిస్తాననగా ఆ సమయంలో భీష్ముడు చెప్పాడు. చెప్పి ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి, ఆ తర్వాత ఏకాదశి వచ్చేదాకా ఆగి, అందుకని ఇచ్ఛామరణం ఉన్నా కూడా అప్పటిదాకా ఎందుకు ఆగాడు అంటే, ఒకసారి ఇచ్ఛామరణం విలువ అయిపోయింది. అవును. ఆ తర్వాత మంచి రోజు కోసం చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ భీష్ముడి గురించి ఇంకొక మాట కూడా చెప్తా. అష్టమ వసువుల్లో 8వ వాడు భీష్ముడు. ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళకి మనం ఏదన్నా పిండాలు పెట్టేటప్పుడు కానీ తర్పణాలు విడిచేటప్పుడు ఇవన్నీ ముగ్గురికి పెడతాం, 3 తరాలకి కదా. ఆ 3 తరాల్లో మొదటి వాడు వసువులకు ప్రతినిధి, రెండో వాడు రుద్రులకు ప్రతినిధి, మూడో వాడు ఆదిత్యులకు ప్రతినిధి. అష్టమ వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. ఓకే, వీరికి ప్రతినిధి. వసువుకి పెడుతున్నాం. అందుకనే భీష్ముడు మరణించినప్పుడు ఆ రోజుని అందరూ భీష్ముడికి తర్పణాలు వదలటం ఒక పద్ధతి. ఎందుకంటే భీష్ముడు ఆ వసువుకి ఎలాగో మనం ప్రతినిత్యం అంటే సంవత్సరం ఇంట్లో పెట్టేప్పుడు చేస్తున్నాం, ఇంట్లో పెట్టేప్పుడు ఎక్కడ పెట్టేటప్పుడు ఏ క్షేత్రంలో పెట్టినప్పుడు చేస్తున్నాం. కనుక ఆ వసువుకి గుర్తుగా భీష్ముడికి అందరూ ఆ రోజున తర్పణాలు వదులుతారు. భీష్ముడు మనందరికీ కూడా మొట్టమొదటి ప్రథమ పిత రూపంలో ఉన్నాడు అనమాట దాంట్లో. అటువంటి వాడు భీష్ముడు. ఆ భీష్ముడు కృష్ణుడు గురించి చెప్పిన స్తోత్రం అది. ఈ ఒక్కొక్క నామము మంత్రంతో సమానం. అసలు మంత్రం కాని అక్షరం లేదు అని ఒక శ్లోకం. ఏ అక్షరమైనా మంత్రమే, ఎందుకంటే అక్షరం నశించనిది అని అర్థం ఆ మాటకి. నశించనిది మంత్రమే. కనుక ఏ స్తోత్రం తీసుకున్నా, ఏ మంత్రం తీసుకున్నా, ఒక్క నామం తీసుకున్నా అది మంత్రంతో సమానం. కనుక ఒక్క నామం పఠించినా చాలు, మొత్తం 1000 పఠించలేని వారికి ఒక్క నామం పఠించినా చాలు, వాళ్ళకి పూర్తిగా ఆ ఫలితం దక్కుతుంది అనేది ఒకటి. దీంట్లోనే విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే చిట్ట చివరలో ఫలశ్రుతిలో అక్కడ శివుడు పార్వతికి చెప్తాడు, ఇంత చదవలేకపోయిన వాళ్ళు ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే శ్రీరామ రామ అని అనుకుంటే చాలు, ఇది 1000 సార్లు చేసినటువంటి ఫలం అని. గణిత పరంగా కూడా శ్రీరామ రామ రామ అనేది పూర్తిగా రామ అనే మాటలో తీసుకుంటే అది 10తో సమానం. అంటే దానికి అక్షరానికి నెంబర్లు వేస్తాం అనమాట గణితంలో. మేము అక్షరానికి నెంబర్లు వేసి రామకి అది 10తో సమానం. 2 5 యారాలవలో రా రెండోది కనుక దానికి సంఖ్య 2. తర్వాత మా పప్ప బబ్బ మాలో మా 5ది కనుక 5 దాని సంఖ్య. 2 × 5 10, 10 × 10 × 10 రామ 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 3 సార్లు అనమన్నాడుగా. రామ 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 అంటే 10 × 10 × 10 ఎంత అయింది? 1000. 10 × 10 100, 100 × 10 1000. కనుక 3 టైమ్స్ రామ 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 అనుకుంటే సహస్రనామ స్తోత్రం చదివిన ఫలితం వస్తుంది అని స్వయంగా ఈశ్వరుడు పార్వతితో చెప్పాడు. ఇదంతా చెప్పాక భీష్ముడి చేత చెప్పించాడు, కృష్ణుడు విన్నాడు, వీళ్ళందరూ చూసారు. సరే వ్యాసుడు రాశాడు, మనకందరికీ అందింది. ఆ ఫలితంలో అసలు చదువుకుంటే ఏంటి ఇదంతా అని పార్వతి అడుగుతుంది. అది అడిగినప్పుడు ఎలాంటి మనకి ఆ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి చెప్పినప్పుడు నిజంగా ఆ వాక్యాలు చెప్పుకుందాము. అసలు ఇటువంటి విష్ణు భక్తుడిని ఎవరు ముట్టుకోవడానికి కూడా సాహసించారట.
ఆహా. అంటే అంత కవచం లాగా విష్ణు సహస్రం ఉంటాయి. మనని కాపాడుతుంది. ఓకే. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక షీల్డ్ వేసుకుని వెళ్ళినట్లుగా అనమాట. అవును. అటువంటి ఎవరు ఏది కోరుకుంటే అది దక్కుతుంది. ఆ శ్లోకాలు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా, ఒక్కొక్క శ్లోకానికి చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అవి చెప్పుకుందాం. నిజంగా ఫలితం చాలా, అంటే ఇంత గొప్పదా విష్ణు సహస్రనామం, నన్ను ఇంత కాపాడుతుందా అని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. అవును అవును. తెలుసుకోవాలి. అటువంటిది ఆ ఫలశ్రుతి. నిజంగానే అది తెలుసుకుంటే అందరూ ఫలశ్రుతి చదవాల్సిన అవసరం లేదు అండి. ఎందుకు చదవటం అంటారు. అది సహస్రనామంలోది కాదు కదా, పక్కన చదివితే వచ్చే ఫలితం కదా అంటే నిజమే, ఆ మాట కరెక్టే. కానీ ఒకసారి ఫలితం తెలుసుకొని చదివితే ఇంకా ఆనందం కదా. అవును. కనీసం ఫలితం తెలుసుకోండి, అవును. ఆ తర్వాత స్తోత్రాలు చదువుకోండి. అంతే. అది ముందుగా తెలుసుకొని చదివితే ఇంకా అంటే ఆసక్తితో చదువుతాం. ఆసక్తితో చదువుతాం. అలాగే మొట్టమొదటి పూర్వపీఠికలో కూడా అసలు ఇదంతా ఎలా చెప్పబడింది ఏమిటి అని కొన్ని శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు, ఏదన్నా ముందర ధ్యానం చేసుకుని కదా మొదలు పెడతాం, అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసుకుని చేస్తే మొట్టమొదటి అది బిగినింగ్ అనమాట. మొదలు పెట్టేటప్పుడు ఇలా మొదలు పెట్టుకోండి అని చెప్పటం. ప్రతిసారి చెయ్యాలని కాదు, అది అసలు ఇది తెలుసుకోండి. వాట్ ఈస్ దిస్ అనేది తెలుసుకోండి మొదటి దాంట్లో. ఇది ఎలా వచ్చింది ఏమిటి. చివరి భాగంలో అంటే ఉత్తర పీఠికలో దీని ఫలితం ఏంటి, ఇంత చేశాం కదా దీని ఫలితం ఏంటి అనేది అక్కడ తెలుసుకోండి. మధ్యలో ఈ నామాలన్నీ చదువుకోండి. ఒకసారి చదువుకున్నాకే ఫలితం తెలుసుకోవాలని ఎందుకన్నారంటే, లేకపోతే ఫలితాన్ని ఆశించి చదువుతాడు. అర్థమైందా? అర్థమైంది. చదివాక ఫలితం తెలిస్తే అదొక ఆనందం. తర్వాత ఎలాగో తెలిసిందే. ఎప్పుడు తెలియని దాకానే కదా రహస్యం, తెలిసాక అది రహస్యం లేదు, విచ్చుకుపోయినట్లే అది. కనుక ఫలశ్రుతిని చివరిలో పెట్టడానికి కారణం, ముందర అసలు శ్రద్ధ కొద్దీ చదువు, చదివాక ఈ ఫలం వస్తుందని అప్పుడు తెలుసుకుని ఆనందించు. ఆహా, నేను ఇంత గొప్ప స్తోత్రం చదివాను కదా, దీనికి ఇంత ఫలితం కదా అని. అది సంగతి. ధన్యవాదాలు. నమస్కారం.